మనందరి డిఎన్ఏ అదొక చరిత్ర పుస్తకం లాంటిది అంటారు కదా. అందులో మన పూర్వీకులు ఎదుర్కొన్న యుద్ధాలు, వాళ్ళు తట్టుకున్న మహమ్మారులు అన్నీ రాసుంటాయట. నిజమే. అయితే ఆ అక్షరాలు మనకర్థమయ్యే భాషలో ఉండవు. అవి జన్యువుల రూపంలో ఉంటాయి. ఈరోజు మనం ఆ పుస్తకంలోని ఒక రహస్య అధ్యాయాన్ని తెరవబోతున్నాం. మన ఈ పరిశోధనకు ఉపయోగపడే కీలకమైన పదం జెనెటిక్ పాలిమార్ఫిజం. వినడానికి ఇదేదో పెద్ద సైన్స్ పదంలా ఉన్నా, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది మన కథ. కొన్ని లక్షల సంవత్సరాల మానవ ప్రయాణంలో ప్రకృతి మనల్ని ఎలా తీర్చిదిద్దిందో చెప్పే సాక్ష్యం. అసలు మనలో ఈ వైవిధ్యమెందుకుంది? కొన్నిసార్లు హానికరమనిపించే జన్యువులు కూడా మన జనాభాలో ఎందుకు కొనసాగుతున్నాయి అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఖచ్చితంగా. సరే, అయితే ఆ చరిత్ర పుస్తకంలోకి అడుగుపెడదాం. ముందుగా ఈ పాలిమార్ఫిజం అనే పదాన్ని కొంచెం సులభంగా అర్థం చేసుకుందాం. తప్పకుండా. పాలి అంటే చాలా, మార్ఫ్ అంటే రూపం, అంటే చాలా రూపాలు. మన దగ్గరున్న నోట్స్ ప్రకారం ఒకే జాతి జీవులలో ఒకే ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలు స్పష్టంగా కనిపిస్తే దానిని పాలిమార్ఫిజం అంటారు. ఇది సరైన అవగాహనేనా? దాదాపు సరైనదే. దానికొక చిన్న కాని చాలా ముఖ్యమైన నిబంధన ఉంది. ఓ, ఏంటది? ఏంకంటే ఆ కనిపించే వేరువేరు రూపాలు చాలా అరుదుగా అప్పుడప్పుడు వచ్చే చిన్న మార్పుల వల్ల, అంటే మ్యూటేషన్ల వల్ల మాత్రమే ఉండకూడదు. అంటే అవి జనాభాలో ఒక నిలకడైన శాతంలో ఉండాలన్నమాట. సరిగ్గా చెప్పారు. దీన్నర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మన కంటి రంగు. ఒక జన్యువు మన కంటి రంగును నిర్ధారిస్తుంది అనుకుందాం. సరే. ఆ జన్యువులో నలుపు రంగును ఇచ్చే ఒక వర్షన్, బ్రౌన్ రంగునిచ్చే మరో వర్షన్ ఇలా ఉంటాయి. ఈ వేరువేరు వర్షన్లనే శాస్త్ర పరిభాషలో ఎల్లెల్స్ అంటారు. ఓకే, అంటే ఒకే జన్యువుకుండే వేరువేరు ఆప్షన్స్ అన్నమాట. మనం కార్ కొనడానికి వెళ్ళినప్పుడు బేస్ మోడల్, టాప్ మోడల్ ఉన్నట్టు. సరిగ్గా అలాంటిదే. ఇప్పుడు ఒక జనాభాలో ఒక అల్లెల్ అంటే ఒక వర్షన్ కనీసం 1% కంటే ఎక్కువ మందిలో కనిపిస్తేనే దాన్ని పాలిమార్ఫిజంగా గుర్తిస్తారు. 1%? అవును. అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని అరుదైన మ్యూటేషన్గా కొట్టిపారేస్తారు. మానవులలో ఇలాంటి వైవిధ్యాన్ని గుర్తించడానికి ప్రధానంగా 2 పద్ధతులు వాడారు. ఒకటి మన ఏబీఓ రక్తవర్గాలు. ఏబిఓ. కరెక్ట్. రెండవది ఎలక్ట్రోఫారెసిస్ అనే టెక్నిక్ ద్వారా రక్తంలోని హీమోగ్లోబిన్ వంటి ప్రోటీన్లలోని చిన్న తేడాలను పట్టుకోవడం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ వైవిధ్యం ఎందుకు? అందరూ ఒకేలా ఉంటే సరిపోతుంది కదా. పరిణామక్రమంలో అత్యంత ఉత్తమమైన జన్యువు మిగిలి మిగతావన్నీ పోవాలి. కాని అలా జరగడం లేదు. ఎందుకు? ఇది నిజంగానే ఒక పెద్ద పజిల్. దీనికి సమాధానంగా 2 ప్రధాన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అవి ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి. ఓకే. మొదటిది, కొన్నిసార్లు 2 వేర్వేరు అల్లెల్లు ఉన్న వ్యక్తికి, అంటే హెట్రోజైగోట్కి, 2 ఒకే రకమైన అల్లెల్స్లో ఉన్న వ్యక్తి కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. హెటెరోజైగోట్ అడ్వాంటేజ్. అవును, దాన్నే బ్యాలెన్స్డ్ పాలిమార్ఫిజం అంటారు. అంటే వైవిధ్యం ఉండటం లాభదాయకం కాబట్టే ప్రకృతి దాన్ని కాపాడుతోందన్నమాట. అంటే మిక్స్డ్ బ్రీడ్ కుక్కలు ప్యూర్ బ్రీడ్ కన్నా ఆరోగ్యంగా ఉంటాయని అంటుంటారు కదా, అలాంటిదేనా ఇది? చాలా మంచి పోలిక. దాదాపు అలాంటిదే. కాని కిమురా, క్రో వంటి మరికొందరు శాస్త్రవేత్తలు దీంతో ఏకీభవించలేదు. వాళ్ళ వాదనేంటి? వాళ్ళు న్యూట్రల్ మ్యూటేషన్ థియరీని ముందుకు తెచ్చారు. వాళ్ల ప్రకారం చాలా వరకు ఈ జన్యు వైవిధ్యాలు లాభాన్నిగాని నష్టాన్నిగాని కలిగించవు. అంటే న్యూట్రల్, తటస్థంగా ఉంటాయా? అవును. అవి జనాభాలో కొనసాగడానికి కారణం అదృష్టం లేదా అవకాశం మాత్రమే, ప్రయోజనం కాదు. అంటే ఒక వర్గం ప్రతి మార్పుకు ఒక కారణముంది అంటోంది, మరో వర్గం చాలా మార్పులు యాదృచ్ఛికమంటోంది. ఈ చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ బ్యాలెన్స్డ్ పాలిమార్ఫిజం గురించి మన దగ్గర ఏమైనా బలమైన ఉదాహరణలున్నాయా? అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది మనల్ని ఆశ్చర్యపరిచే ఒక కథ. అదే సికిల్ సెల్ అనీమియా, అంటే కొడవలి కణ రక్తహీనత. ఓహ్, ఇది ఒక వ్యాధి కదా. దీనివల్ల రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది చాలా బాధాకరమైన వ్యాధి. అవును. ఒక వ్యక్తికి తల్లి, తండ్రి ఇద్దరి నుండి సికిల్ సెల్ జన్యువు వస్తే, అంటే హోమోజైగస్ అయితే, వారికి ఈ తీవ్రమైన వ్యాధి వస్తుంది. ఒక నిమిషం,
ఇక్కడ ఏదో విచిత్రంగా ఉంది. ఒక జన్యువు ఇంత ప్రాణాంతకమైన వ్యాధిని కలిగిస్తే పరిణామక్రమంలో అది మెల్లగా కనుమరుగవ్వాలి కదా. అవ్వాలి. డార్విన్ చెప్పిన సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ప్రకారం ఈ హానికరమైన జన్యువు ఎప్పుడో అంతరించిపోవాలి. కానీ ఇది కొన్ని జనాభాలలో, ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాలలో ఇప్పటికీ చాలా బలంగా కొనసాగుతోంది. కొనసాగుతోంది. అంటే మనకు తెలియని రహస్యం ఏదో ఉందన్నమాట. ఆ జన్యువుకు ఏదైనా సూపర్ పవర్ ఉందా? మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. దానికి ఒక సూపర్ పవర్ ఉంది. ఆ సూపర్ పవర్ పేరు మలేరియా నిరోధకత. మలేరియా? అవును. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మలేరియా చాలా తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణ హీమోగ్లోబిన్ జన్యువులు 2 ఉన్న వ్యక్తులు మలేరియా బారిన పడితే వాళ్లు చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. అయితే ఇది ప్రకృతి ఆడుతున్న ఒక క్రూరమైన జూదంలా ఉంది. ఒకవైపు చూస్తే సికిల్ సెల్ అనీమియా, మరోవైపు చూస్తే మలేరియా. రెండిట్లోనూ ప్రాణాలకు ముప్పు. ఖచ్చితంగా. ఇక్కడే హెటిరోజైగోట్ అడ్వాంటేజ్ రంగంలోకి వస్తుంది. ఎవరికైతే ఒక సాధారణ హీమోగ్లోబిన్ జన్యువు, ఒక సికిల్ సెల్ జన్యువు వస్తాయో వాళ్ళు అదృష్టవంతులు. ఎలా? వారికి తీవ్రమైన సికిల్ సెల్ అనీమియా రాదు. అదే సమయంలో వాళ్ల శరీరంలోకి మలేరియా పరాన్నజీవి ప్రవేశించినా అది సరిగ్గా పెరగలేదు. ఆ కొడవలి ఆకారపు కణాలు ఆ పరాన్నజీవికి నివాసయోగ్యంగా ఉండవు. ఓ, దాంతో వాళ్ళు మలేరియా నుండి రక్షణ పొందుతారా? అవును. అద్భుతం. అంటే అటు వ్యాధి లేదు, ఇటు మలేరియా నుండి రక్షణ ఉంది. ఇదే అసలైన బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అందుకే మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ సికిల్ సెల్ జన్యువు కొనసాగుతోందన్నమాట. సరిగ్గా అదే. కొన్ని ఆఫ్రికన్ తెగలలో దాదాపు 40% మంది ప్రజలు ఈ జన్యువుకు వాహకాలుగా ఉంటారు. 40%. 40%? నమ్మశక్యంగా లేదు. అంటే ఆ ప్రాంతాలలో ప్రతి 10 మందిలో 4కి మలేరియా నుండి రక్షణ ఇచ్చే ఒక సీక్రెట్ వెపెన్ వారి DNA లోనే ఉంది అన్నమాట. ఇది వింటుంటే మన DNA అనేది మన పూర్వీకుల అనుభవాల డైరీ అన్న భావన ఇంకా బలపడుతోంది. ప్రతి జన్యువు వెనక ఒక కథ ఉంది. సికిల్ సెల్ అనీమియా లాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మధ్యధరా సముద్ర ప్రాంతాలు, ఆగ్నేయ ఏషియాలో థాలసేమియా అనే మరో రక్త సంబంధిత వ్యాధి కనిపిస్తోంది. ఓ, విన్నాను. ఇది కూడా హోమోజైగస్ స్థితిలో ప్రాణాంతకం. కానీ హెటిరోజైగస్ స్థితిలో ఉన్నవారికి గతంలో మలేరియా నుండి రక్షణ లభించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పుడు చాలా ప్రాంతాలలో మలేరియాను నిర్మూలించారు. మరిప్పుడు ఈ థాలసేమియా జన్యువు భవిష్యత్తేమిటి? దానికున్న సూపర్ పవర్ ఇప్పుడు అవసరం లేదు గదా. చాలా మంచి ప్రశ్న. మలేరియా అనే ఎంపిక ఒత్తిడి అంటే సెలెక్షన్ ప్రెషర్ తొలగిపోయినప్పుడు ఆ జన్యువు యొక్క ప్రయోజనం కూడా పోతుంది. అప్పుడది కేవలం హానికరమైన జన్యువుగా మిగిలిపోతోంది. అవును. కాబట్టి కాలక్రమేణా ఆ జన్యువు యొక్క ఫ్రీక్వెన్సీ జనాభాలో నెమ్మదిగా తగ్గాలి. అంటే ఒకప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్న పాలిమార్ఫిజం ఇప్పుడు ట్రాన్సియంట్గా మారుతోంది. అంటే ఒక అల్లెల్ నెమ్మదిగా కనుమరుగయ్యే దశలోకి ప్రవేశిస్తోందన్నమాట. పర్యావరణం మారితే జన్యువుల విలువ కూడా మారిపోతోంది. ఖచ్చితంగా. ఈ జాబితా ఇంకా ఉంది. G6PD ఎంజైమ్ లోపం, సిస్టిక్ ఫైబ్రోసిస్, టే-సాక్స్ వ్యాధి, వీటికి సంబంధించిన జన్యువుల వాహకులకు కూడా టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధుల నుండి రక్షణ లభించి ఉండవచ్చని కొన్ని వాదనలు ఉన్నాయి. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మన కంటికి కనిపించని ఈ చిన్న జన్యుపరమైన మార్పులు మనుషుల ప్రాణాలను కాపాడగలిగాయి. అయితే నాకో సందేహం. కొన్ని దశాబ్దాల క్రితం అసలు DNA నిర్మాణమే మనకు పూర్తిగా తెలియదు. అలాంటిది ఇంత చిన్న తేడాలను, DNAలోని ఒక్క అక్షరం తేడాను శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టగలిగారు? దానికి ఒక చాలా తెలివైన పద్ధతి ఉంది. దాన్ని మాలిక్యులర్ సిజర్స్ అంటే అణుకత్తెరలు అని ఊహించుకోండి. అణుకత్తెరలా? అవును. వీటిని శాస్త్రీయంగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అంటారు. ఈ ఎంజైమ్లు చాలా ప్రత్యేకమైనవి. అవి DNA దారాన్ని చదువుతూ వెళ్ళి ఒక నిర్దిష్టమైన పదాన్ని, ఉదాహరణకు GATTC అని గుర్తించి సరిగ్గా అక్కడే కత్తిరిస్తాయి. ఓకే, ఒక కంట్రోల్-F కమాండ్ లాంటిదన్నమాట. ఒక పర్టిక్యులర్ పదాన్ని వెతికి అక్కడ కట్ చేస్తుంది. ఒకవేళ ఆ పదంలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే, అంటే GATTC బదులు GATTT ఉంటే? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే, అంటే ఒక్క అక్షరం మారినా ఆ ఎంజైమ్ ఆ ప్రదేశాన్ని గుర్తించలేదు, అక్కడ కత్తిరించలేదు. ఓ, దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుందంటే, నా DNAను
మీ డిఎన్ఏను ఒకే ఎంజైమ్తో కత్తిరించినప్పుడు మన ఇద్దరి డిఎన్ఏ వేర్వేరు పొడవులున్న ముక్కలుగా విడిపోతుంది. ఈ తేడానే రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం లేదా ఆర్ఎఫ్ఎల్పి అంటారు. ఆగండి, అంటే ఒకే కుటుంబంలో ఉన్న వారిలో కూడా ఈ డిఎన్ఏ ముక్కల పొడవు వేర్వేరుగా ఉంటుందా? అందుకేనా ఫోరెన్సిక్ సైన్స్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంత ఖచ్చితంగా పనిచేస్తుంది? ఖచ్చితంగా. వాళ్లు పోల్చి చూసేది ఈ ముక్కల పొడవుల తేడానే. ఎలా పోలుస్తారు? ఈ డిఎన్ఏ ముక్కలను జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెక్నిక్తో వాటి సైజ్ ప్రకారం వేరుచేస్తారు. ఇది ఒక పరుగు పందెం లాంటిది. చిన్న ముక్కలు వేగంగా ముందుకెళ్తాయి, పెద్ద ముక్కలు వెనుకపడిపోతాయి. చివరికి ఒక బార్కోడ్ లాంటి నమూనా వస్తుందన్నమాట. కరెక్ట్. ప్రతి వ్యక్తికి ఈ బార్కోడ్ ప్రత్యేకంగా ఉంటుంది. నేరస్థలంలో దొరికిన రక్తం లేదా వెంట్రుకల నుండి తీసిన డిఎన్ఏ బార్కోడ్ను అనుమానితుల బార్కోడ్లతో పోల్చి నేరస్తులను గుర్తిస్తారు. పితృత్వ పరీక్షలలో కూడా ఇదే పద్ధతి. అంటే విఎన్టీఆర్స్, మైక్రోశాటిలైట్ అని మన నోట్స్లో ఉన్న పదాలు కూడా ఈ బార్కోడ్ టెక్నాలజీకి సంబంధించినవేనా? అవును, అవి కూడా పునరావృతమయ్యే డిఎన్ఏ భాగాలే. అవి వ్యక్తుల మధ్య ఇంకా ఎక్కువగా మారుతూ ఉంటాయి కాబట్టి అవి మరింత ఖచ్చితమైన, ప్రత్యేకమైన బార్కోడ్ను అందిస్తాయి. ఈ టెక్నాలజీలన్నీ కలిసి ఒక పెద్ద విప్లవానికి దారితీశాయి. అదే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. సరిగ్గా చెప్పారు. మొత్తం మానవ జన్యువులన్నింటినీ మ్యాప్ చేసిన చారిత్రాత్మక ప్రాజెక్ట్. ఈ పాలిమార్ఫిజం దానికి ఎలా సహాయపడింది? ఈ ఆర్ఎఫ్ఎల్పీస్, విఎన్టీఆర్స్ వంటి లక్షలాది పాలిమార్ఫిక్ మార్కర్లు ఒక మ్యాప్లో మైలురాళ్లలా పనిచేశాయి. వాటిని ఉపయోగించి శాస్త్రవేత్తలు మొత్తం జీనోమ్ను వరుసపర్చారు. ఇది మన జీనోమ్స్కు ఒక గూగుల్ మ్యాప్స్ తయారు చేయడం లాంటిది. గూగుల్ మ్యాప్స్ మంచి పోలిక. ఇప్పుడు మనకు ఒక వ్యాధికి కారణమయ్యే జన్యువు ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఆ జన్యువుకు దగ్గరగా ఉన్న మార్కర్ను వెతికితే చాలు. దాని అడ్రస్ సులభంగా దొరికిపోతుంది. కాబట్టి ఈ మొత్తం టెస్ట్ నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, జన్యు పాలిమార్ఫిజం అనేది ఏదో అనుకోకుండా వచ్చిన వైవిధ్యం కాదు. అది మన మనుగడకు ప్రాణం లాంటిది. అవును, లాభానికి నష్టానికి మధ్య ప్రకృతి వేసిన ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మన పూర్వీకులెదుర్కొన్న సవాళ్లకు వాళ్ల డిఎన్ఏలో దొరికిన సమాధానాల సమాహారం. ఇందులో అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఈ చరిత్ర ఇంకా రాయబడుతూనే ఉంది. మన డిఎన్ఏ ఒక సజీవ గ్రంథం. ఈ రోజు మనకొక వ్యాధిని కలిగిస్తున్న జన్యువు కొన్ని వందల సంవత్సరాల క్రితం మన ముత్తాతలను మరో పెద్ద ముప్పు నుండి కాపాడి ఉండవచ్చు. ఆ కథలన్నీ మన కణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. మనం వాటినిప్పుడు చదవడం నేర్చుకుంటున్నాం. మన చర్చను ముగించే ముందు వింటున్న వారి కోసం ఒక ఆలోచన వదిలి వెళదాం. తప్పకుండా. మనం జెనెటిక్ లోడ్ అనే భావన గురించి మాట్లాడుకున్నాం. అంటే జనాభాలో హానికరమైన అల్లెల్స్ ఉండటం. అవును, సికిల్ సెల్ అనీమియా ఉదాహరణలో మలేరియా వల్ల ఆ జెనెటిక్ లోడ్ ఎలా కొనసాగుతుందో చూశాం. అయితే ఈ రోజు ప్రపంచం మారిపోయింది. ఆధునిక వైద్యం, మెరుగైన పారిశుధ్యం వల్ల మలేరియా, క్షయం వంటి ఒకప్పటి ప్రాణాంతక వ్యాధులు ఇప్పుడు నియంత్రణలో ఉన్నాయి. అంటే మన పూర్వీకులను తీర్చిదిద్దిన ఆ ఎంపిక ఒత్తిళ్లు ఇప్పుడు చాలా వరకు అదృశ్యమయ్యాయి. ఈ కొత్త ప్రపంచంలో సికిల్ సెల్, థెలసేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యువుల ఫ్రీక్వెన్సీలకు ఏమి జరగవచ్చు? వాటి సూపర్ పవర్ ఇప్పుడు వాడుకలో లేదు. మరి రాబోయే శతాబ్దాలలో మన జన్యు స్వరూపం ఎలా మారబోతోంది? మన డిఎన్ఏ పుస్తకంలో తర్వాతి అధ్యాయం ఎలా ఉండబోతోంది? ఆలోచించండి.